మమ్మీ, ఏంటి మమ్మీ? ఆవిడ నా కూతుర్ని తీసుకుపోతాను, తప్పు చేసిందా అని చెప్పు అంటే అన్నయ్య ఏం చెప్పడేంటి? అదే నాకు అర్థం కావడం లేదురా. అంటే ఆవిడ కన్విన్స్ చేసేసరికి అన్నయ్య కన్విన్స్ అయిపోయాడా? అంటే పల్లవి వదిన ఏ తప్పు చేయలేదని అన్నయ్య నమ్ముతున్నట్టే కదా? అంటే మళ్ళీ దగ్గరవుతున్నట్టే కదా? ఏమైంది పల్లవి? ఇంట్లో ఇంత జరుగుతుంటే నాకొక్క ఫోన్ కూడా చేయాలని నీకు అనిపించలేదా? ఏమని చెప్పమంటావమ్మా? అనుకోకుండా వచ్చిన నిందేది. నేనేం సమాధానం చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. ఆధారాలతో సహా ఉన్నాయి. ఈ విషయం నీకు చెప్పి నిన్ను ఇక్కడికి పిలిస్తే నాతో పాటు నిన్ను కూడా వీళ్ళందరూ అనరాని మాట్లాంటారని భయపడి నీకు చెప్పలేదు. అయినా నువ్వెందుకొచ్చావు? ఈ విషయం నీకెలా తెలిసింది? నువ్వు చెప్పకపోయినా నా మనసు ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. నీ గురించి ప్రతి విషయం బామ్మగారు నాకన్నీ చెప్తూనే ఉంటారు. ఆవిడ ఫోన్ చేస్తేనే నేనిప్పుడొచ్చాను. అయినా నువ్వు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం నీకేముంది? సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాంటప్పుడే కదా బలంగా నిలబడాలి. ఎలా నిలబడమంటావమ్మా? చెప్పినా ఆయన కూడా నన్ను నమ్మట్లేదు కదా. నమ్మట్లేదని చెప్పి నువ్వు మౌనంగా ఉంటే తప్పు చేసినట్టు నువ్వు ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. ఇందాక నేను మాట్లాడాను, నిజంగా తను తప్పు చేసుంటే నేను తీసుకెళ్ళిపోతాను అని. తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాను. మీ ఆయన ఏమైనా సమాధానం చెప్పాడా? నువ్వనుకుంటున్నావు మీ ఆయన కూడా నిన్ను నమ్మట్లేదు అని. చరణ్కి నీ మీద నమ్మకం ఉంది పల్లవి. కాబట్టే తను నీ విషయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారు అని కళ్ళ ముందు కనిపించిన దాన్ని బట్టి ఏదో ఆవేశంలో తను అలా మాట్లాడుండొచ్చు. అంతేకాని తనకి నీ మీద ఎలాంటి చెడభిప్రాయం లేదు పల్లవి. కానీ నీ ఫోన్ నుంచి ఆ వీడియోస్ ఎలా వెళ్ళాయి అనేదే అంతు పట్టకుండా ఉంది. ఇదంతా ఆ అక్షిత చేసిందమ్మా. ఏంటి? అక్షితానా? అవునమ్మా, అక్షితనే ఇదంతా చేసింది. మరి తను ఇంత చేసినప్పుడు చెంప పగలగొట్టి జుట్టు పట్టుకుని అందరి ముందుకు ఈడ్చి ఎందుకు చెప్పకుండా ఉన్నావు? నిజాన్ని బయట పెడితే ఏమవుతుందమ్మా? నా చెల్లెలి బతికే కదా అల్లరి పాలవుతుంది. చంటి అక్షితని క్షమిస్తాడా? తననింట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. అందుకని చెయ్యని నేరాన్ని నువ్వొప్పుకుంటున్నావా? నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఒకరోజు నువ్వే చెప్పావు కదమ్మా, అక్షిత పిచ్చిది, ఆవేశపరురాలు, అంతకంటే అమాయకురాలు. తన తెలివి తక్కువతనంతో, ఆవేశంతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. కాబట్టి నువ్వే దగ్గరుండి తనని చూసుకోవాలి అని చెప్తే తను నీ చెల్లెలు కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. అలాగని దాని కారణంగా నీ జీవితం నాశనమయ్యే పరిస్థితులొస్తే ఊరుకోమని నీకు చెప్పలేదు కదా. తప్పు చేసినప్పుడు దండించాలి పల్లవి. మన మంచితనం ఎదుటి వాళ్ళకి చేతకానితనంగా కనపడకూడదు. చెల్లెలే కదా అని చెప్పి అన్నీ తెలిసి నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఇప్పుడు దాని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇంత చేసినా నోరు ఎత్తలేదు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటుంది. అప్పుడు ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. చివరికి తనే నష్టపోతుంది. సో
నా చెల్లెలి కోసం నేను భరిస్తున్నాను అని చెప్పి నువ్వనుకుంటే నీ చెల్లెలి జీవితాన్ని నువ్వే నాశనం చేసిన దానివవుతావు. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? తప్పు చేస్తే తల్లైనా చెల్లైనా ఒకటే పల్లవి. వీలైతే తోటివారికి సాయం చెయ్యాలి. కానీ మన ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితుల్ని కల్పిస్తే ఖచ్చితంగా తాట తీయాలి. ఇకనైనా మారు. జరిగిన దానికి బాధపడుతూ కూర్చోవద్దు. ఈ అమ్మ నీకు ఎప్పటికీ ఏ విషయంలో అయినా సరే నీకు అండగా ఉంటుంది. అమ్మా, అర్థమైందమ్మా. ఇక నుంచి నేనెలా ఉండాలో అలాగే ఉంటాను. ఎంతకాలం చెల్లెలే కదా అని భరించాను. ఆ భరించడం తనకి సహాయపడుతుంది అనుకున్నాను, కానీ దాన్ని ఇంకా అగాధంలోకి తోసేస్తుందనుకోలేదు. నా చెల్లెల్ని కాపాడుకోవడమే నా లక్ష్యం. కానీ నేనిక్క నుంచి వర్షన్ మారుస్తాను. మళ్ళీ నా జోలికి రావాలంటే భయం కలిగేలా చేస్తాను. సరే, జాగ్రత్త. నేను బయలుదేరుతాను. ఉమ్. అక్షిత, అదేంటే ఏమీ లేదన్నట్టుగా సైలెంట్గా వంటలు చేసుకుంటోంది? కొంచెం యాక్టివ్గా కనిపిస్తోంది. అవునంటీ, చరణ్ దీని మీద సీరియస్గా ఉన్నాడు కాబట్టి ఏడుస్తూ కూర్చుంటుంది అనుకున్నాను. కానీ ఆ గుండం వచ్చి సీన్ మొత్తం రివర్స్ చేసేసింది. గుండం వచ్చి మాట్లాడినప్పుడు చరణ్ కూడా ఏమీ అనలేదు కదా. దాంతో దీనికి హోప్ కలిగినట్టుంది. అందుకే అది యాక్టివ్గా తయారైంది. అది యాక్టివ్గా ఉంటే మాత్రం మనం ఊరుకుంటామా? ఏడిపించడానికి మనం ఉన్నాం కదా. ఇప్పుడు అది వంటలు చేస్తోంది కదా, మనం ఎవరు తినమని చెప్దాం. చరణ్ కూడా తినడు. వాడు తినకపోతే అది ఖచ్చితంగా ఏడుస్తుంది. అత్తయ్య గారు, రండి కూర్చోండి, భోజనం చేద్దరు గాని. ఏంటి? అదే అత్తయ్య గారు, భోజనాలు రెడీ చేశాను, భోజనం చేయండి.